వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు. విద్యా సంస్థల బంద్ విజయవంతం. గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలి. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ని ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన ఈడిగ గౌడ సంఘం సభ్యులు. హామీలు అమలు చేయాలి. మాజీ శాసనసభ్యులు కాటసాని. సమస్యల నిలయం సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ అధ్యక్షతన చివరి జనరల్ బాడీ సమావేశం జరిగింది. అనంతరం ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పదవీకాలం ముగిసినా కూడా బాధ్యతల నుండి తప్పుకోకుండా నిత్యం ప్రజా జీవితంలో ఉండాలని, అలాంటి వారికి మళ్లీ ప్రజలు తప్పకుండా అవకాశం కల్పిస్తారని అన్నారు. అందరి మాటలు అయినా ఏదో పదవి విరమణ చేస్తున్నామనే భావనలో మీరు ఉన్నారు. మీరు ఈరోజు ఎంపీటీసీగా 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశారు. మీరు బాధ్యత నుంచి మాత్రం విరమణ చేస్తున్నారు, పదవి నుంచి విరమణ చేస్తున్నారు, బాధ్యత నుంచి కాదు. పదవి నుంచి విరమణ చేసి 5 సంవత్సరాల కోసం ఎన్నికల పడతాం, 5 సంవత్సరాల తర్వాత పదవి విరమణ చేస్తారు. కానీ ప్రజలకు బాధ్యత వహించడానికి జీవితాంతం వైద్యుడే. ప్రజల బాధ్యత నుంచి మీరు ఎప్పుడన్నా రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఇవ్వరు, ఉండదు. పదవి విరమణ ఉంటుంది, విరామం ఉంటుంది. కానీ ప్రజలు చేసినందుకు బాధ్యత మొత్తం ఈ రోజు విరమణ ఉంటుంది, విరామం ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలలో ఎప్పటికీ ఉంటారు. కాబట్టి మీరందరూ ఇంకా ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఎన్నిక కాబట్టి ఆ రోజు కూడా ఇప్పటి కూడా స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 అంటాం. మొదటి ప్రధానమంత్రి ఎవరు, మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే చిరస్థాయి గుర్తుంటుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతులన్నిటిగా మరియు సాధువ మెమెంటోతో గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. దయచేసి చప్పట్లు. చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్.
ప్రజలు కూడా అడగరా అందరూ ఎట్లా అడుగుతారు? అంటే అదృష్టంగా భావించిన శ్రీమతి పెంట నెక్స్ట్ మా మండల కోఆప్షన్ నెక్స్ట్ శనిపతి గారు. నెక్స్ట్ జడ్పీ కోఆప్షన్ సభ్యులు సాబిర్ పాషా గారు, బద్దిపల్లి కమాన్పూర్ ఎంపీటీసీ మల్లేశ్వరి గారు. వాళ్ళు ఒక ఫోటోగ్రాఫ్. ఓకే సార్. రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ సక్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధి విధానాలపై అధికారులతో సమీక్షించారు. ఏపీ ఎస్ఎస్డిసి పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చిద్దాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేయాలని, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. వీడియో రూపంలో అమరావతి నాడు నేడు 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి కట్టడాలు ఒకవైపు, 2019-24 మధ్య జగన్ చేసిన నష్టం మరోవైపు. ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్ది నా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగువాడు చెప్పుకునే విధంగా చేస్తాం. అది మా ప్రభుత్వం కమిట్మెంట్. బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1958 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కంప్లీట్ ఈ విధంగా ఉండేది. 19లో బ్రెస్క్ గా ఈ మరి పని అవుతా ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ హౌసింగ్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. 19 మే సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని. అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కాకినాడలో విజయవంతం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎంఏ గంగ సూరిబాబు, ఏఐఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లిరాజు, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు సిద్ధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగ చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నీట్ పరీక్ష రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంతిని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న మంతిని ఎంఎల్ఎస్ పాయింట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్లైన్ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు. ఇది సీరియస్ కాదు సార్. సార్ ఇది ఫస్ట్ సన్న బియ్యం సార్, ఐసీడీఎస్ బియ్యం సార్. ఈ నెల క్లోజింగ్ బ్యాలెన్స్ సార్. ఇది రైస్ పీడిఎస్ రైస్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత సార్ 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 డైలీ వస్తుంది సార్. మూమెంట్ ఉన్నప్పుడు డైలీ వస్తుంది సార్. ఈ మూమెంట్ 30కే క్లోజ్ అవుతుంది. ఎవరు మూమెంట్ ఆథరైజ్ చేస్తారు సార్? సంజీవని స్టేజ్ ఈ మంత్కి పీడిఎస్ అప్లై చేస్తారు. అయిపోయింది సార్. 30 తారీఖు క్లోజ్ అయిపోయింది సార్. జూన్కి జూలై క్లోజ్ అయిపోయింది సార్. 30 ఇచ్చేస్తాం. ఇచ్చేస్తుంది సార్. మరి ఇంకా రోజు 4 రోజు నెక్స్ట్ అప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. లేదు సార్, నాది 30 తారీఖు రోజు క్లోజ్ అయిపోయింది సార్. చూడండి ఈ ఆన్లైన్ పేపర్ మీరు ఎక్కడ అన్ని బ్యాగ్స్ ఉండాలి. 2 ఎట్లా ఉంటుంది? 1210 క్వింటల్. మీకు 1210 మీరు వేస్తారు సార్. ఏ రోజు ఎంత ఇచ్చారు మార్కెట్లో లాస్ట్ 1 మంత్లో? సార్ ఏ రోజు ఎంత చేశారు? ఇష్యూ డే వైజ్ రాసుకుంటాం సార్. ఆ డేని దాని ఇష్యూలు కూడా రాసుకుంటాం. మళ్ళీ మే ఎందుకు వచ్చింది? మళ్ళీ జూన్ తర్వాత మే ఎందుకు వచ్చింది? సార్ ఇక్కడ రాసుకుంటాం. జూన్ పీడిఎస్ ఎప్పుడే లేదు సార్. జూన్ పిఎస్ 20 తారీఖు స్టార్ట్ చేస్తాం సార్. ఇది ఉంటుంది సిఎస్సి సిపిఎస్ ఆన్లైన్ నెంబర్ సార్. చెప్పండి సార్. ఎన్ని సిఎస్సి ఎన్ని పీడిఎస్ ఫేర్ ప్రైస్ 92 వీళ్ళు స్టేజ్ 2 వాళ్ళు. సార్ వీళ్ళు బయోమెట్రిక్ కూడా పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళు సార్ క్లోజ్ అయిపోయినాక సార్ పోర్టబిలిటీ అని కట్టారు సార్. అది అలాట్మెంట్ సార్. ఇది అలాట్మెంట్. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పించిన తమ సమస్యలను విన్నవించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
మనము ఆలోచించుకుంటే మున్సిపల్ పనిచేసే కూడా మంచి జీతాలు వస్తాయి. అది పీజీలు చేసుకుంటూ అందజేసి మేము సార్ కాంట్రాక్ట్ వాళ్ళకి 3 times ఇంక్రీజ్మెంట్ అయింది. దీంట్లో మాకు వచ్చేసి ఇంక్రీజ్మెంట్ వచ్చిన మాది 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము తీసుకుంటాం. మాకు హైక్ చేయకుండా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కారదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవక్ వార్డు సేవకులుగా మారుస్తున్నారని చెప్పారు. నాటి ప్రభుత్వం 5,000 వేతనం ఇస్తూ 50 ఇళ్లను అప్పగిస్తే నేటి ప్రభుత్వం 10,000 వేతనం ఇస్తూ 100 ఇళ్ల బాధ్యతలు ఇవ్వనున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు వాలంటీర్ల సేవలను గుర్తించాలే గాని వారిపై కక్ష సాధింపు ధరని వీడాలని కోరారు. మాజీ సీఎం జగన్పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కాకూడదని మేము ఈరోజు కోరుకుంటున్నాము. 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవక్ వార్డు సేవలకు మారుస్తున్నారు. నాటి ప్రభుత్వం 5,000 వేతనాలు ఇస్తుంటే 50 ఇళ్ళు అప్పగించి నేటి ప్రభుత్వం 10,000 వేతనాలు ఇస్తూ 100 ఇళ్లను బాధ్యతలు ఇవ్వనున్నారని తెలుసుకున్నాము. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సేవలను గుర్తించాలే కానీ వారిపై కక్ష సాధింపు ధారణకి వీడనాడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. పిఠాపురం నియోజకవర్గం కొడవల్లి గ్రామం హైవే రోడ్డు సమీపాన జూలై 4వ తారీఖు 2024 తేదీన మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. బ్రిటిష్ వారిని మన ప్రాంతం నుంచి వెళ్లగొట్టడంలో అల్లూరి సీతారామరాజు ముఖ్య పాత్ర పోషించారు. అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ పాలకులు పొట్టన పెట్టుకున్నారని జ్యోతుల శ్రీనివాసరావు తెలియపరిచారు. అమౌంట్ కదా
ప్రజల యొక్క ఆశాజ్యోతి అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు యొక్క 127వ జయంతి సందర్భంగా ఈరోజు కొడవలి గ్రామం పరిధిలో ఉన్నటువంటి మన అల్లూరి సీతారామరాజు గారికి విగ్రహానికి మాల వేసే సందర్భంగా విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులకు, మన కొడవలి లీడర్లైనటువంటి మన నక్కా నారాయణమూర్తి గారికి, మన రామకృష్ణ గారికి, మన మల్లిబాబు కోటి గారికి, మరియు మన దుర్గాడ నాయకులైనటువంటి మన కొమ్మూరి కృష్ణ గారికి, ఆకుల అర్జున్ గారికి, మన మేడిపోయిన సీని గారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలి, దుర్గాడ, మిగతా గ్రామాల యొక్క ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఒక నిరంకుశ పాలనలో జీవిస్తున్నటువంటి సమయంలో మన్యం ప్రజలు కట్టు బానిసలుగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయినటువంటి సందర్భంలో మన అగ్గిపిడిగా అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన యొక్క జీవన విధానం చూస్తే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆదరంగా తీసుకోవాల్సినటువంటి ఆయన జీవన విధానం, ఆయన పోరాటమా ఇప్పుడున్నటువంటి ప్రతి యువకుల్లో ఉంటే మన దేశం చాలా త్వరలోనే మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ సమయం సరిపోతుంది. నిజంగా ప్రతి యువకుడు కూడా రామరాజుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నింటి మీద పోరాటం చేయాలి. ఆయన ఏ విధంగా అయితే నిస్వార్థంగా సేవలు అందించాడో ప్రజలకు, మన్యం ప్రజలందరికీ కూడా అదేవిధంగా మన ప్రజల యొక్క కష్టాల మీద పోరాటం చేసి మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములైతే ఖచ్చితంగా మన దేశం చాలా ఉన్నత స్థాయిలో, దేశం ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుతో పాటు ఉద్యోగాలతో పాటు రాజకీయాలను కూడా కొంత ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విషయాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో పాలు పంచుకుంటే ఊరి యొక్క రాజకీయాల్లో, రాష్ట్ర యొక్క రాజకీయాల్లో కూడా పాలు పంచుకునే ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా మన రాజ్యాంగం గురించి, మనకు ఉన్నటువంటి హక్కుల గురించి, మన యొక్క విధుల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా కలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి విధానంలో రూపుదిద్దుకునే ఒక మంచి పౌరులుగా అభివృద్ధి చెందుతారని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజుకి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజుకి, మంజీవీరుడు అల్లూరి సీతారామరాజుకి, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి. థ్యాంక్ యూ. విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి పాణ్యం నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ్ చేత్తారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో గత 6 నెలల క్రితం బి క్యాంప్ పైపింగ్ లైన్ కోసం జేసీబీలతో తవ్వేసిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ 43వ వార్డు కార్యకర్తలు ఎం భాస్కర్, ఎం శ్రీనివాస్, ఆర్ మద్దిలెట్టి, సుల్తాన్ బాషా మొదలగు వారితో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు, డ్రైనేజీ, కాల్వ సమస్యలపై పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని విమర్శించారు. ప్రజలు గత 6 నెలలుగా తవ్విన రోడ్డు నిర్మాణం, కాల్వల నిర్మాణం చేపట్టకపోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, గత 3 నెలల క్రితం కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కార్పొరేషన్లోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో ఎమర్జెన్సీ పేరుతో బీ క్యాంప్లో పైపు, ఇల్లూరు నగర్లో పైపు ఏదైతే పంపింగ్ లైన్ ఉందో పంపింగ్ లైను ఇల్లూరు నగర్ ఇండ్ల కింద పగిలిపోయిందని చెప్పేసి ఒక 6 నెలల కిందట మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు విజిట్ చేసి
ఆ పైప్ లైన్ని బైపాస్ చేసినారు. అంటే ఇందిరాగాంధీ నగర్ మెయిన్ రోడ్లో ఈ రోడ్ అంతా తోగేసి మొత్తం పైప్ లైన్ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా బైపాస్ చేసి పైనుంచి పైప్ వేసేసి పీ క్యాంపుకు తీసుకుపోయినారు. సమస్య పరిష్కారం చేసినారు, మంచిదే. కానీ ఇక్కడ పెద్ద సమస్య సృష్టించినారు. మంచిగా ఉండే రోడ్డుని మొత్తం తోగేసి 6 నెలలు అయిపోతుంది. ముసలివాళ్ళు పిల్లలు కింద పడిపోతున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అసలుకి చీమ కుట్టినట్టడం లేదు. అలాగే కమిషనర్ గారు కానీ ఏదైతే యుద్ధ ప్రాతిపదికమైన పైప్ లైన్ వేసినాడో అక్కడ ఏదైతే రోడ్డు డ్యామేజ్ చేసినామో ఆ రోడ్డును వేయాలనే ధ్యాస కూడా లేకపోవడం చాలా విచారకరం. కనుక కమిషనర్ గారు తక్షణమే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన నువ్వు పైప్ లైన్ వేసి నీళ్ళు ఎట్లయితే సరఫరా చేసినారో అదే పద్ధతిలో తోగేసిన రోడ్డును తక్షణమే నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళందరితో సంతకాల సేకరణ చేసి మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే పరిస్థితి ఉంది. కనుక కమిషనర్ గారు మొన్న ఏమంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, అది ఉంది అని చెప్పేసి చెప్పినారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయింది. ఇప్పుడైనా సరే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలా. ఇది తీరా చూస్తే ఒక 150 మీటర్లు కూడా లేదు. ఒక 150 మీటర్లలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈ విధంగా ఉండడం ఇది సరైంది కాదు. కనుక తక్షణమే కమిషనర్ గారు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.